మామూలుగా సర్కారు పథకాల ఓపెనింగ్లకు లీడర్లు చుడు కామనే. ఇక ఓపెనింగ్ కార్యానికి వచ్చిన లీడర్లు ఉత్తగా రిబ్బన్ గుంజి పోతారా అంటే లే, ఓ పారి వాళ్ళ లోపలున్న కళాపోషణ కూడా చూస్తుంటారు. అట్లయ్యాలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు బస్సులో ఓపెనింగ్ చేసే కార్యానికి పోయిండు. మరిగా ఎంకన్న పోయిందంటే ముచ్చట చిన్నగా ఉండదు కదా. చూడుండ్రి ఏం చేసిండో. ఇన్నరానులా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు రెగ్యులర్ గా నడుపుతాడట. మరి అలా కొత్త బస్సు కాబట్టి ఎట్లా నడుపుతాడో చూద్దాం ఉండుండ్రి. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓష్ని అనాలం పాడుగాను. బస్సుకు క్లచ్ బ్రేక్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియనట్టే ఉన్నది కదా సారుకు. పక్క పొంటున్నా అన్నో, నువ్వు మంచిగా చెప్పేమన్నా ఇంకా నాకు, లేకుంటే పరేషాన్ కథ ఉంటది మరి. ఎక్స్ట్రా ఆశలు ఎత్తున్నావా? ఓష్ని నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టే చెయ్యిని దొబ్బి పారేస్తున్నాడు కదా వెంకటరెడ్డి సారు. ఇక మన వెంకటరెడ్డి సారు బస్సు నడుపుతుంటే ఏమైతుందో ఏందో అన్నట్టు లోపల ఉన్న వాళ్ళు కూడా జర ఆగవాగంలోనే ఉన్నారు. సారు నడిపే నడుపుడుకు బుగులు పుట్టినట్టున్నది పాపం. దెబ్బకు ఆపమని అంటున్నది ఒక అక్క. ఇక వేరేటోళ్ళు కూడా గదే రాగం అందుకున్నారు. ఏంటా కంగారు? పాపం వాళ్ళు భయపడి ఆపమని అడిగినా ఎహే నేను రోజు నడుపుతా, మీరు కూసోరాజుండ్రి ఏమైతుంది అనుకుంటానే బస్సు పోనిచ్చిండు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. పాపం పక్క పంటున్న డ్రైవర్ అన్న గిట్ల పోనీరు సారు అంటే కూడా ఇంటనే లేడు. మీరు సప్పుడెక్క ఊకోండ్రి నాకు తెలియదు అన్నట్టే చేసిండు. లోపటున్నోళ్లకు గుండెల దడ ఉచ్చుకుంటున్నదో ఏందో గాని తేపకొకరు స్లోగా పోమని అన్నా కూడా ఇంకింత రూబడి మీదనే నడిపిండు బస్సును. చిత్రం విచిత్రం. ఇన్నరా పాపం లోపటున్నోళ్ళందరికి చెమటలు పుట్టినాయట. మరి కాదానుల్లా ఎప్పటికీ ఏసీ కార్ల కూకుండి తిరిగే వెంకటరెడ్డి సారు గంత పెద్ద బస్సు, అందున కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు నడిపితే ఎవరికైనా బుగులే ఉంటది. కానీ ఎలక్ట్రిక్ బస్సు నడుపుతుంటే గమ్మత్ అనిపించిందో లేకుంటే మళ్ళీ పారి ఎలక్ట్రిక్ బస్సు నడిపే ఛాన్స్ అత్తదో రాదో అనుకున్నాడో తెలియదు. కానీ బస్సులు ఉన్నోళ్ళంతా ఆపమన్నా కూడా ఆపకుండా నల్లగొండ ఆర్టీసీ బస్ స్టేషన్ కించి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దాకా ఇట్లా బస్సు నడిపిండు వెంకటరెడ్డి సారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్ లా కరెంటు బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి చాలు చేసిండ్రు. అంటే ఇంకా మంత్రి ఏం కన్నా ఇట్లా బస్సు నడిపే వరకు మన జోరుదారులో చెప్పుకోవాల్సి వచ్చింది అన్నట్టు ఈ ముచ్చట. అప్పుడప్పుడు ఇసొంటి ఇచ్చాంతరాలు అవుతుంటాయి కాబట్టి మనం కూడా చూసుకుంటా పోవాలి మరి.